పట్నంలో మెట్రో వచ్చినాక కొలువులకు పోయేటోళ్లకు చాలా మటుకు ట్రాఫిక్ బాధలు తప్పినాయి. కానీ బస్సులు ఆటోల కంటే జర ఎక్కువ పైసలే ఖర్చు అయినా ట్రాఫిక్ నెత్తినొప్పి లేకుండా జల్దీ పోయి వస్తున్నాం అని పానం నిమ్మలం చేసుకుంటారు. కానీ ఇప్పటి సంది నిమ్మలం లేకుండా చేయాలనే ఏం పాడు మెట్రో వాళ్ళు మళ్ళీ కొత్త నెత్తినొప్పి పట్టుకొచ్చారు. దినం మెట్రోలో తిరిగేటోళ్ళు ఈ ముచ్చట మంచిగినుర్రి. మీ జేబులకు ఇంకింత ఖర్చు పెరిగే కాలం వచ్చింది. పట్నంలో ట్రాఫిక్ చిక్కులు పానం ఖరాబ్ అయ్యే పొల్యూషన్ నుంచి తప్పించుకొని సిటీలో తక్కువ ఖర్చుతోని సుఖంగా ప్రయాణం చేసేది ఏదైనా ఉందంటే అది మెట్రోనే. అందులో తక్కువ ఖర్చుతోనే ఏసీలో తిరగొచ్చు. అన్నిటికీ సవలత్ బరాబర్ ఉందని దినం లక్షల మంది మెట్రోలో తిరుగుతారు. కానీ ఇప్పటి సంది ఆ అదృష్టం లేదుగా మీకు. కరోనా కాలం నుంచి 6,500 కోట్ల నష్టాలలో ఉందట మెట్రో. ఆ నష్టాలు తీర్చుకోనికే ఎంత ట్రై చేసినా అవి తీర్తలేవట. అందుకే ఇక చేసేదేం లేక మెట్రో ఛార్జీలు పెంచక తప్పదనుకుంటారట మెట్రో వాళ్ళు. ఇప్పటికే అన్ని ఛార్జీలు ఒకటేనుకొకటి గ్యాసు పెట్రోలు డీజిలు ఆఖరికి తాగుబోతులకు మందు రేట్లు కూడా పెరిగినాయి. ఇంట్లో ఇది ఒక్కటే తక్కువ అన్నట్టు ఇప్పుడు మెట్రో రేట్లు కూడా పెంచి సామాన్యులకు నిద్ర లేకుండా చేస్తుర్రు. కేంద్ర సర్కార్ నష్టాలన్నా రాష్ట్ర సర్కార్ నష్టాలన్నా ఆ భారం వాళ్ళు మొయ్యరు, మన మీదనే పడుతుంది. ఎట్లనో ఆదాయం పెరగదు కానీ ఖర్చులు తక్కువ చేసుకొని సంసార బండిని ఎట్లా గుంజాలనో ఆలోచించుర్రి. మరి ఎంత పెంచుతారో తెలియదు కానీ మెట్రో రేట్లు పెరుగుడు మాత్రం పక్కా. ఇట్లా ఇంకెన్ని కష్టాలు నెత్తి మీద పడతాయో ఏం పాడో ఈ మిడిల్ క్లాస్ జీవితంలో అని బాధపడే కంటే మనం ఏం చేయలేం. ఏమున్నా అనవసరమైన ఖర్చులు మానేసి అక్కడికొచ్చి అవిటి కోసమే పైసలు వాడుర్రి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. ఏమంటున్నాం? ఈ వానలతోని వశపడతలేదమ్మా. పంటలు ఎండిపోయేటప్పుడు ఒక్క సిన్ కంటే ఒక్క షిన్కు గురువది. అదే పంటలు వండి నోటికి వచ్చే టయానికి ఎవరో అర్జెంటుగా రారా అని పిలిచినట్టు వచ్చి రైతులను ఆగం చేస్తుంది. అక్కరున్నప్పుడు రాని వానలు అవసరం లేనప్పుడు వచ్చి జనాన్ని కన్నీళ్ళల్లో ముంచుతాయి. ఇగో గీడో ఆడామె రైతు కష్టం చూడుండ్రి. ఆమె ఏడుపు చూస్తుంటే గుండె బరువెక్కుతున్నది. అయ్యయ్యో సొమ్మసిల్లి పడిపోయింది కదా. ఏడ్చి ఏడ్చి జొక్కింది కావచ్చు. ఓపిక లేక సొమ్మసిల్లి కింద పడ్డదట. రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం చేసిన చేతను వానదేవుడొచ్చి గద్ద తిరగ తన్నుకపోతే ఎంత గోసుంటుంది ఏం కథ. ఆ వానదేవునికి ఎట్లా మనసు వచ్చిందో ఎందుకు జాలి కలగలేదో. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండా బానోతు మంగమ్మ అనే మహిళ రైతు మార్కెట్కు మక్కలు తెచ్చి ఎండబోసిందట. 2.5 ఎకరాలలో వండిన 5 ట్రాక్టర్ల మొక్కజొన్నలు ఆరినాక అమ్ముదామని 3 రోజుల నుంచి మార్కెట్లోనే ఉన్నదట. ఇంకేమున్నది, ఈ వానదేవునికి కండ్లు మండినాయి. మంగమ్మ కష్టాన్ని నీలపాలు చేయాలనుకున్నాడు కావచ్చు. ఒక్కసారే గాలి దుమారంతోనొచ్చి 30 వంతు పంటను వరదల కలిపిండట వానదేవుడు. మంగమ్మ పెన్మిటి ఏం పట్టించుకోకుండా తానే వ్యవసాయం పనులు చేసుకుంటా పంటలు పండిస్తున్నదట. పాపం ఒక్కొక్క గింజ వండేతానికి ఎంత కష్టపడ్డదో ఈ తల్లి. ఆ 5 ట్రాక్టర్ల మక్కల పంట పండించేతానికి 60,000 అప్పు చేసి పెట్టుబడి పెట్టిందట. ఇప్పుడు ఆ అప్పు ఎట్లా తీరాలి వానదేవుడా, నన్ను గోసపెట్టేతానికి నీకు మనసు ఎట్లొచ్చిందయ్యా అని బోరు నేడుస్తున్నది గిట్ల కింద పడి. అయితే జొన్నలు సరిగ్గా ఎండలేదని దానికి వంక పెట్టి దీనికి వంక పెట్టి మార్కెట్ ఆఫీసర్లు ఆలోచన చేసుడితోనే ఇట్లా జరిగింది. కాబట్టి సర్కారే నాకు జరిగిన నష్టాన్ని పూడ్చాలి, పంట నష్ట పరిహారం ఇవ్వాలి, లేకుంటే నా బతుకు ఆగమవుతుంది అన్నట్టు బతిలాడుతుందట. మరి కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తుందో, గిట్లా ఆగమైన రైతులను ఎట్లా ఆదుకుంటుందో చూడాలి.